ధీరజ్ కాళిదాస్ గారు ఇందాక కుమార్ గారు ఇండస్ట్రీ యాడ్ చేస్తారు. ఏంటంటే ప్రీవియస్ ఫిల్మ్స్ లో కో ప్రొడ్యూసర్ గా ఉన్నప్పుడు బాంబే గర్ల్స్ ని బెంగళూరు గర్ల్స్ ని మీరు ఎక్కువ ఎంకరేజ్ చేసేవాళ్ళు, హీరోయిన్స్ ని మనకి తెలిసేది. సో ఇప్పుడు రైట్ నో వీళ్ళు తెలుగు గర్ల్స్ ని ఎంకరేజ్ చేయడానికి మీరు వస్తున్న ప్రతి సినిమాలో కూడా తెలుగు అమ్మాయిలు పెట్టడానికి రీజన్ ఏంటి? సడన్ గా తెలుగు అమ్మాయిల మీద అంత మొక్క ఎందుకు వచ్చింది? ఏం లేదండి, అంటే మనం లాస్ట్ టైం అప్పుడు మాట్లాడినప్పుడు కమర్షియల్ సినిమాలు కంప్లీట్ గా యాక్షన్ ఆ ఫార్మాట్ లో ఉన్న సినిమాలు అప్పుడు మార్కెట్, అంటే అప్పుడు ఆ కథలకి అప్పుడు గ్లామర్ అది ఉండాలి కాబట్టి అది చేసాం అప్పుడు. బట్ బేబీ కానీ అంబాజీపేట కానీ అసలు కంప్లీట్ క్యారెక్టర్స్ అండి. అంటే తెలుగు కథలు ఇక్కడ జరిగే కథలే, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరిగిన కథలే. సో అవి చెప్తున్నప్పుడు ఆ ఒరిజినాలిటీ ఉండాలి, రియలిస్టిక్ గా ఉండాలి, రియలిస్టిక్ అప్రోచ్ ఉండాలి అనే ఉద్దేశంతో వచ్చేసాం. అంటే మనం బాంబే గర్ల్స్ ని తీసుకొచ్చి ఇక్కడ తెలుగు డబ్బింగ్ చెప్పించినా అది అతికిచ్చినట్టే ఉంటది. సో ఆ బేసికలీ పర్సనాలిటీ లోంచి ఆ బాడీ లాంగ్వేజ్ లోంచి ఉండాలని రియలిస్టిక్ గా తీసాం. యాక్చువల్ ఇందాక శరణ్య గారు చెప్పినట్టు చాలా మంది కొంతమంది ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఒకరిద్దరు తెలంగాణ యాక్సెంట్ బాగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. బట్ ఈ కథకి సెటప్ మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అమలాపురంలో ఉంటుంది కాబట్టి వర్క్ షాప్స్ చేశారండి అందరు ఆర్టిస్టులు. సుహాస్ గారు బ్యాండ్ నేర్చుకున్నట్టు ఒక 2 weeks 3 weeks అందరూ వర్క్ షాప్స్ కూడా ఒక 1-2 months చేసి ప్రతిదీ ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళారండి. అంటే చిన్న సినిమాలు కదా, ముందే అన్ని ప్రిపేర్ వెళ్ళాలి కదా, అందుకే బాగా ప్రాక్టీస్ చేసి ప్రిపేర్ చేసి వెళ్ళాం.